కాబట్టి మీకు చేయాలని ఎలా వచ్చింది? ఎంతమంది వచ్చారు? యాక్చువల్గా నాకు శ్రీమతి గృహలక్ష్మి అంటే అందరూ ఫ్యాషన్ షోస్ చేస్తున్నారు, మిస్ చేస్తున్నారు, కానీ మిస్సెస్ కేటగిరీ చేయలేదు. మిస్సెస్ కేటగిరీ చేసినా కానీ అది డిఫరెంట్ వేస్లో చేశారు, ట్రెడిషనల్ వేస్లో చేయలేదు. సో ఒక ఇన్నోవేటివ్గా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించాను, కొన్ని ఈవెంట్స్ చూశాను, అలాగే నేను కూడా చేయాలి అని అనిపించింది. సో నాది ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి మను ఈవెంట్స్ అని చెప్పి నేను ఒకటి ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి, సో దాంట్లో నేను ఇది ఒకటి చెయ్యాలి అని చెప్పి అనుకొని లైక్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో అయితే బాగుంటుంది, ఓన్లీ శారీస్ పైన. ఇంకోటి ఏంటంటే మిస్సెస్ కేటగిరీస్లో ఎవరంటే పెళ్ళైన వాళ్ళకి కొంతమందికి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నా ప్లాట్ఫామ్ దొరకదు. పెద్ద ప్లాట్ఫామ్స్కి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ ఆడిషన్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి. సో మనం అలాంటివి ఏం చేయకుండా సింప్లిసిటీ మెయింటైన్ చేసుకుంటూ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో హౌస్ వైఫ్స్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేస్తే నేపథ్యంలో నేను ఈ ప్రోగ్రామ్ చేస్తాను. ఫ్యాషన్ షోలో ఎలాంటి కేటగిరీ వాళ్ళు పాల్గొన్నారు? వీళ్ళంతా మొత్తం పెళ్ళైన వాళ్ళే ఉన్నారండి. 22 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఉన్నారు, 46 ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరూ చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు, చాలా బాగా చేశారు. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? మోస్ట్లీ ఒక 12 to 15 మెంబర్స్ వరకు చేశారు. సో అందరికీ అంటే అందరూ ఫ్రెషర్సే, ఒకరిద్దరు మాత్రమే ఇంతకుముందు టైటిల్ విన్నర్స్ అలా అయ్యారు. సో వీళ్ళు యాక్చువల్గా మీరు ఫ్రెషర్ అనుకుంటాం. సో ఈ అమ్మాయి విన్నరు ఇవాళ, తను ఫ్రెషర్. మేము గ్రూమింగ్, మేకప్ ఆర్టిస్ట్ సపోర్ట్తో, గ్రూమింగ్ వాళ్ళ సపోర్ట్తో, డిఎస్ ఆర్గనైజేషన్, దీపు అండ్ స్వజన్ వీళ్ళు మాకు గ్రూమింగ్ చేశారు. వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు అనమాట. మోడల్స్ అందరికీ గ్రూమింగ్ చేసి వాళ్ళకి వాక్ అనేది చూపించి వాళ్ళని స్టేజ్ పైన నిలబెట్టారు. మహిళలు అంటే ఏదానికి కొంచెం వెనక్కి లేకుండా ముందుకు వెళ్ళి వీళ్ళకి సపోర్ట్ చేయడం ఇలాంటి తక్కువ మేడం. ఇంతకుముందు కూడా ప్రోగ్రామ్ చేశారు, నెక్స్ట్ ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలి? తప్పకుండా. అంటే మహిళలనే కాదు, పిల్లలైనా సరే, ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, ఎవరికైనా టాలెంట్ ఉంది అని అంటే నేను ప్రతి ఈవెంట్ నేను ఆర్గనైజ్ చేస్తుంటాను. ఎవరైనా సరే నన్ను సంప్రదించవచ్చు. ఎవరికి ఎలాంటి ఈవెంట్స్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు చేయలేకపోతారు, ఇంప్లిమెంట్ చేయలేకపోతారు. సో నేను ఇంప్లిమెంట్ చేస్తాను, ఎలా చేయాలి అనేది ఆర్గనైజింగ్ కూడా చేస్తాను. సో తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను అందరికీ. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఈరోజు అవార్డు కూడా మాది అమలాపురం దగ్గర నరేంద్రపురం అనే విలేజ్. ఏం చదువుకున్నారు? ఇంతకుముందు ఏదైనా పార్టిసిపేట్ చేశారు? ప్రెజెంట్ సైకాలజీ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్. ఇన్స్టాగ్రామ్లో మ్యామ్ చూశాను, చూసిన నాకు ఎక్కడ వస్తుందిలే అనేసి నేను పార్టిసిపేట్ చేశాను. నైట్ 10కి అలా చేసేదాన్ని. మ్యామ్కి అసలు కట్ చేసేవారు కాదు, తర్వాత చేస్తానని చెప్పేవారు కాదు. లిఫ్ట్ చేసి చాలా నీట్గా అన్నీ అర్థమయ్యేలా చెప్పారు. మ్యామ్కి చాలా థ్యాంక్స్. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రణయ్, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. స్మిత మేడం నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను, మేడంకి గోల్డెన్ నంది అవార్డు వచ్చింది. అవార్డు చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మ్యామ్తో కొలాబరేట్ అయిన తర్వాత, ఇది జాయిన్ అయిన తర్వాత, ఈ ఫ్యాషన్ షో అడ్మిట్ అయిన తర్వాత నేను మిస్సెస్ హైదరాబాద్ రన్నరప్ కూడా అయ్యాను. ఇది మేడం చాలా మోటివేట్ చేశారు. నాకు వస్తున్నా మేడం, నేను ఎప్పుడు చేయలేదంటే, లేదమ్మా ఇలా మీరు బయటికి రావాలి, మీరు బాగా ఇలా ఉండిపోతే అవ్వదు అని చెప్పి మోటివేట్ చేశారు. నేను చెప్పాలంటే అందరూ ఒకటి విన్ అయితే మేడం మోటివేషన్ వల్ల నేను 2 కాంపిటీషన్స్ విన్నాను. సో నాకు చాలా థ్యాంక్స్, చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కాకినాడ నుంచి వచ్చాను. ఈ షోలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నేను మిస్సెస్ కేటగిరీలో నేను మిస్ కింద పార్టిసిపేట్ చేశాను. సో మేడం నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్ ఇంతకుముందు ఏమైనా పార్టిసిపేట్ చేశారా? నేను మిస్ ఏపీ 2021. సో మళ్ళీ 3 years తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశాను. థ్యాంక్ యూ.